హమాస్ దూకుడుని నియంత్రించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అటు ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద పడుతోంది, హెజ్బుల్లా వాళ్ళని టార్గెట్ చేస్తుంది. మరొక వైపున సముద్రంలో వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడి, అట్లాగే అమెరికా యుద్ధ నౌకల మీద దాడి, డ్రోన్స్ ద్వారా లేకపోతే మిస్సైళ్ళ ద్వారా చేస్తూ ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు అప్పటి నుంచి చేసుకుంటూనే వస్తున్నారు. వాళ్ళు యెమెన్ నుంచి ఆ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు బ్రిటన్ అమెరికాలకు సంబంధించి వరుసగా గత 2 రోజులలో 3కు పైగా దాడులు చేసుకొచ్చారు. ఎక్కడైతే హౌతీ తీవ్రవాదులకు పట్టున్నటువంటి ప్రదేశాల నుంచి ఈ దాడులు చేసుకొచ్చారు. అమెరికా బ్రిటన్ సంయుక్తంగా ఈ దాడులు చేస్తున్నాయి. జూన్ 29వ తారీఖు నుంచి ఇప్పటిదాకా ఈ దాడులు పెద్ద ఎత్తున చేసుకొచ్చినాయి. అందులో ఏదైతే ఒడియా ప్రావిన్స్లో ఉన్నటువంటి ఒడియా ప్రావిన్స్లో 3వ అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి హౌతీ ఎయిర్ బేసెస్ మీద ప్రధానంగా అటాక్ చేశారు. గత 10 రోజుల్లో ఇది అతిపెద్దదైనటువంటి దాడి అన్నటువంటిది అక్కడ ఉన్న హౌతీలో ఒప్పుకుంటున్నారు.